వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలో శ్రీనివాస గురించి ఆకాశరాజుకు ధరణీదేవి విమర్శించుట. ఎలుకల సాని సోది విన్న తర్వాత పద్మావతి అనంతరము ఆనందంతో అంతు లేకుండా ఉండెను. ధరణీదేవి విచారంతో ఆకాశరాజుని సమీపించి, నాదా, మన పద్మావతి ముఖము చూచి ఆనందం మీకు తెలియను కదా. అట్టి మన ముద్దుల బిడ్డ వనములోని కనిపించే నిరుపేదకిచ్చి పెళ్ళి చేయుటకు నా మనసు అంగీకరించటలేదు అనెను. ఆ మాటలు విన్న ఆకాశరాజు, దేవి, నారద మహర్షి వాక్యముల్లో వ్యర్థము కాదు, అతను చెప్పిన ప్రకారము అక్షరాల జరుగు తీరుతుంది అని కులగురైన రప్పించి వానితో ఆలోచించి చెప్పులతో పద్మావతి తల్లిదండ్రులకు నమస్కరించి, మాతపితులారా, నేను ఉద్యానములో చూసిన ఆ పురుషోత్తముడు తప్ప అని ఎవరిని వివాహం ఆడను. నా జీవితములో ఆ పరమ పురుషుడైన అంకితం అనర్చితును. సూర్యచంద్రులకు చెప్పవచ్చిన నేను నా విషయమంతయు మారదు, నా విషయము మాత్రం మారదు అని చెప్పగా, ఆకాశరాజు ధరణీదేవి పద్మావతి మాటలు విని తెల్లబోయి చేసింది చేయలేక నిష్ట ప్రకారం జరుగునని పద్మావతిని ఊరడించారు. ఆకాశరాజు వద్దకు రాయబారిగా వకీలమాలిక చేరుట. వకీలమాత వరాహస్వామినికి వివరములు తెలిసి ఆశీర్వాదం పొంది శేషాచలం నుండి బయలుదేరి నారాపురమునకు చేరిరి. ఆకాశరాజు అంతఃపురములో ప్రవేశించి ఆకాశరాజుని ధరణీదేవిని కలిసి కొన్నారు. ఆకాశరాజు ధరణీదేవి వకీలమాతకు నమస్కరించి అతి మర్యాదలు చేసి, తల్లి, నీవు యోగిలాగా కనబడుచున్నావు. నీ నివాసం ఎక్కడిది? ఏ కార్యముతో ఇటు వచ్చితివి? దయచేసి చెప్పవలను అనెను. అందుకు వకీలమాత, రాజా, ఈ సమీపంలో ఉన్న శేషాచలములోను నేను నివసిస్తున్నాను. నా నామధేయము వకీలమాలిక. నా కుమారుడి పేరు శ్రీనివాసుడు. ఆ కుమారుడికి 3 లోకములకు ఏలగల శక్తి సంపన్నుడు. ప్రస్తుతం అతనికి సిరి సంపద దూరమై ఉన్నవి. నా కుమారుడు మీ పుత్రిక పద్మావతిని చూసి ప్రేమించాడు. అతన్ని పద్మావతిని వివాహమాడతానని తలిచి అందువలకే ఇక్కడికి వచ్చి తిని. అతను శ్రీహరి అంశములో కలవాడు. నీ పుత్రిక మా చిరంజీవికి ఇచ్చి వివాహం గావించాలని మీరు ధన్యులు అవుతారు, కానీ పరమ పవిత్రమైన మోక్షం పొందురు నిత్యము అని ఆమె వాక్యములకు ఆకాశరాజు ధరణీదేవి ఆనందభరితే, మాత, మా పెద్దలందరికీ తెలియపరుస్తాను, శీఘ్రముగా వెళ్ళి తెలియవచ్చును అని అక్కడి నుంచి రాజదంపతుల దగ్గర ఆశీర్వదించుకుని అచ్చటి నుండి బయలుదేరి శేషాచలము చేరుకొనును. సుఖయోగిని ఆకాశరాజు రప్పించుట. ఆకాశరాజు వకీలమాతని సాగనంపి తమ్ముడైన తొండమాన్ని పిలిపించి, మా గురువైన శుక్రమహర్షిని రమ్మని వారితో మన పద్మావతి వివాహం గురించి సంప్రదింపులు జరుపును. తొండమానుడు వెళ్ళి ఆ సుఖయోగిని వెంట పెట్టుకుని వచ్చెను. ఆకాశరాజు శుక్రమహర్షిని పూజించి, మీరంతా అదే వరాహక్షేత్రంలో నివసించే శ్రీనివాసుడికి నా కుమార్తెని పద్మావతికి పెండ్లి చేయాలని
వకిలామాత కోరింది విధానము ఈ ఇరువురితో కలిగిన జరగాలని నారద మహర్షి సంభాషణలతో ప్రసంతో పద్మావతికి జరిగిన సమయం చూసుకుని చెప్పిన వాక్కులకు పద్మావతి అభిప్రాయము శుక్లయోగినికి వివరముగా తెలియచేసి మీ అభిప్రాయము తెలియపరచమని కోరెను. శుక్లయోగి, రాజేంద్ర, నువ్వు పుణ్యపురుషుడు. ఆ శ్రీనివాసుడు సామాన్య మానవుడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయుడే. నీకు కళ్ళు కడుగుడికే నీ జన్మ స్వార్థమైంది. నీ జన్మ సార్థకమైంది కావున ఆలస్యం చేయకు. నీ కుమార్తెనికి నిశ్చయముగా వివాహం చేసుకోవచ్చు అని శుక్రమహర్షి పలుకులు విన్న ఆకాశరాజు, ధరణీదేవి, పద్మావతి, తొండమానుడు, వసుమానుడు మహా ఆనందభరితులైరి. తరువాయి భాగం రేపొద్దున తెలియపరచును. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.